నమస్కారం. 20వ వార్షికోత్సవ సందర్భంగా సేవా భారత అవార్డు 2024కు మమ్మల్ని ఎంపిక చేసినందుకు హెవెన్స్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షురాలైన శ్రీమతి వరలక్ష్మి గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు టిఎంఈ బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారుల సంఘం. మా సంఘంలో 1000 మంది సభ్యులు దాకా ఉన్నారు. మేము అక్టోబర్ 2020 ప్రారంభించడం జరిగింది మా సంస్థ. అప్పటి నుంచి మేము పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు మా సంఘ సభ్యులు కూడా పలు సేవలు అందిస్తున్నాము. ముఖ్యంగా మనం చేసే సంఘ సేవా కార్యక్రమాలు ఏంటంటే, కరోనా పీరియడ్లో సుమారుగా కరోనా పేషెంట్లకు సేవ చేస్తున్న 700 మంది నర్సులకు, 50 మంది డాక్టర్లకు మేము సన్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా నిలోఫర్ హాస్పిటల్లో చిన్నపిల్లలకు కావాల్సిన ఎక్విప్మెంట్, అంటే ఫీడింగ్ ఇచ్చే ఎక్విప్మెంట్ కొన్ని ఇవ్వడానికి సుమారుగా మేము ₹1,00,000 దాకా డొనేట్ చేయడం జరిగింది. అది సుమారుగా ఒక 100 మంది పిల్లలకు ఉపయోగపడుతుంది. అలాగే మానసిక వికలాంగులకు 60 మంది ఉంటే ప్రగతి ఇన్స్టిట్యూట్ అంటే అల్వాళ్ళు ఉంటే వారికి కూడా మేము సహకారం అందించడం జరిగింది. అంతేకాకుండా వేద పాఠశాలకు కూడా మేము వేద పుస్తకాలు సామాగ్రి అందించడం జరిగింది. అలాగే వైదేహి అనాథ బాలికల ఆశ్రమం హైదరాబాద్లో ఉంటే వారికి కూడా సుమారుగా 100 మంది పిల్లలు ఉన్నారు. వారికి కూడా మేము స్కూటీ ఒకటి కొనివ్వడం జరిగింది. గుంటూరు జనరల్ హాస్పిటల్ కూడా IVF ఎక్విప్మెంట్ ఒకటి ₹1,00,000 పట్టి ఎక్విప్మెంట్ డొనేట్ చేయడం జరిగింది. ఇది సుమారుగా 100 మందికి ఉపయోగపడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించినందుకు ₹2,00,000 ఇవ్వడం వలన సుమారు 40,000 మందికి అన్నదానం జరిగే అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ₹2,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే వరదలు వచ్చినప్పుడు, విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా మా వంతు సహకారంగా ₹2,00,000 ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మా సంఘం చేత పలు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మహిళా విభాగం వారి పలు మహిళా చర్చలు, గోష్ఠులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంకా ముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే పలు వేసవిలో కూడా పలు సేవా కార్యక్రమాలు అందిస్తూ, ముఖ్యంగా గాంధీ హాస్పిటల్ మెటర్నరీ వాడు కూడా 400 మందికి చీరలు బహుకరణ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగ పలు సేవా కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇంకా బాగా చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.